దేవుడు తీసుకుని వచ్చాడు. మరి కొన్ని విషయాలను మీతో పంచుకొని తర్వాత ఈ కార్యక్రమంలోనికి మనం వెళ్తాం. ప్రతిరోజు కూడా స్కూల్లో ప్రేయర్ జరుగుతుంది కదా, ఉదయం ప్రార్థన జరుగుతుంది కదా. ప్రార్థనలో మన దేశముల గురించి మనం గౌరవంగా భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను, సుసంపన్నమైన ఒక విధమైన అన్నటువంటి అది చేస్తూ ఉంటాం కదా. మనం మన దేశం మీద ఉన్నటువంటి గౌరవం, మన దేశం మీద ఉన్నటువంటి బాధ్యత, మరి మన దేశం యొక్క రక్షణ కొరకు కూడా మన దేశంలో మరి చిన్నపిల్లలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా బాలుడు నడవవలసిన త్రోవలు వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా కాకుండా యేసు ప్రభువు వారు కూడా ఏమన్నారంటే, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పారు. కనుక మరి లోకంలో కూడా ఒక సామెత ఉంది, మొక్కయి వంగనిదే బాలై వంగుతారు. కాబట్టి బాల్యం నుంచే మన దేశాన్ని ప్రేమించడం, దేశంలో ఉన్న వ్యక్తులను ప్రేమించడం, అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడని ఆ ప్రేమను మన దేశంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా మనం ఏం చేయాలి, దేవుడు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ ఎలాంటిదో మనం పరిచయం చేయాలి. అయితే ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసే ఈ యొక్క కార్యక్రమంలో మనం చూస్తే చూడండి, మన యొక్క భారతదేశ పటాన్ని లేక మ్యాప్ను మనం ఉంచుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ నుంచి క్రింద తమిళనాడు వరకు కదా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి 29 రాష్ట్రాల వరకు కూడా మనం ఏం చేయాలి, ప్రతిరోజు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలి అంటే ప్రతిరోజు మన బాధ్యత ఏంటంటే భారతదేశ పటాన్ని మనం ముందుంచుకొని ప్రతి రాష్ట్రం మీద చేయి పెట్టి మనం ప్రార్థన చేయాలి. దాని వినండి, ప్రతి రాష్ట్రం మీద చేయి పెట్టి ప్రభువా జమ్మూ కాశ్మీర్ దీవించిన ఆయన, ఇదిగో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, ఇలా ప్రతి రాష్ట్రం కొరకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇలా ప్రతి రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రక్షణ పొందడానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బాధ్యత ఎవరి మీద పెట్టాడు? మన మీద పెట్టాడు. అయితే ఇక్కడ మనం ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆదికాండం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. అబ్రహాముగా పేరు మార్చబడిన అబ్రాము ఊరిలో నివసించేటటువంటి వ్యక్తి. ఊరిలోని ప్రజలు భక్తిహీనులు, అవినీతి పరులు. కానీ అబ్రహాము నిజదేవుని విశ్వసించి తన దేశం నుండి, ప్రజల నుండి, కుటుంబానికి చెందిన సకల భక్తిహీన మార్గముల నుండి తను వేరు చేసుకున్నాడు. చూసారా? మరి అబ్రహాము యొక్క తండ్రి తెరాహు విగ్రహాలను తయారు చేసేవాడు. విగ్రహాలను తయారు చేసి అమ్మేవాడు. తయారు చేసి అమ్మేటటువంటి కుటుంబంలో అబ్రహాము పుట్టాడు. అయితే వాళ్ళ తండ్రి బొమ్మలు చేయడం, దానికి మంచిగా పెయింట్ వేయడం, అవన్నీ పెట్టుకుని గంపలో అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడు. అయితే ఒకరోజు నిజమైనటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడి నేను నిజమైన దేవుణ్ణి, నేను నిన్ను ఏర్పరుచుకున్నాను, నేను పిలుస్తున్నాను, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. ఒకరోజు వారి తండ్రి గారు బొమ్మలన్నీ పెట్టుకుని మట్టితో చేసి బొమ్మలు ఎండబెట్టి
ఆరిపోయిన బొమ్మలకు పెయింట్ వేసి అమ్మడానికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చే లోపల ఈ అబ్రహాం గారు ఏం చేశారు, ఈ 2 బొమ్మల చేతిలో గొడ్డలి బొమ్మలు తయారు చేసి చేతిలో గొడ్డలి బొమ్మలు పెట్టి అన్ని బొమ్మల యొక్క తలలన్నీ ఎరగొట్టాడు. వాళ్ళ తండ్రి వచ్చిన తర్వాత ఎవరు బొమ్మలన్నీ ఎరగొట్టారు, తలలన్నీ విరిగిపోయాయంటే ఏమో నాకే తెలుసు అన్నాడు. ఏమో వాళ్ళే కొడుతున్నారు కదా, వాళ్ళ చేతిలో గొడ్డలు ఉంది, ఈ చేతిలో గొడ్డలు ఉందని ఆ గొడ్డలి బొమ్మలు పెట్టాడు కదా అంటే అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, వాటికి జీవం లేదు కదా, ఎలా కొట్టుకుంటాయి? జీవము లేని వాటిని మన దేవుడని పిలుస్తున్నాం. కానీ జీవము కలిగిన దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడాడు అని తన తండ్రికి చెప్పాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన పిలిచిన తర్వాత దేవుని యొక్క మాటకు విధేయత చూపించి అబ్రహాము, అయ్యో మరి నేను ఎక్కడ పోవాలి ప్రభువా, అక్కడికి ఛార్జీ అంతే కదా ప్రభువా, అక్కడికి బస్సులు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, లేకపోతే ప్రయాణ సౌకర్యం ఎలాగూ, అక్కడ వాతావరణం బాగుంటుందా, నాకు కావలసిన ఆహారం దొరుకుతుందా, లేకపోతే నాకు కావలసిన నీరు సరిపోతుందా, ఇవన్నీ ఏమీ అడగల. ఎందుకంటే అవన్నీ ఎవరు చూసుకుంటారు? పిలిచిన దేవుడు చూసుకుంటాడు. ఆ పిలిచిన దేవుడు చూసుకుంటాడన్న నమ్మకంతో, విశ్వాసంతో బయలుదేరి ఆయన వెళ్ళాడు. అలాంటి వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 12వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, ఒకరోజు దేవుడు అబ్రహామును తన పేరుతో పిలిచి, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడము. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను ఎందుకు పిలిచాను? నీ వంశాన్ని నేను ఆశీర్వదించాలి, దీవించాలి, విస్తరింపజేయాలి, నేను నిన్ను పిలిచాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడిన తర్వాత చూడండి, అబ్రహాము తన జన్మస్థలాన్ని విడిచి తెలియని ప్రదేశానికి వెళ్ళడం సులభమా? ఇప్పుడు మీరు అలాగా హైదరాబాద్ రండి నాతో కూడా అంటే వచ్చేస్తారా చెప్పండి. లేదు మొలకల చెరుకు రండి అంటే వస్తారా? రాదు. కానీ దేవుడు ఎక్కడో ఆయనకు తెలియదు అలాంటి ఊరికి తీసుకుని, అలాంటి దేశానికి తీసుకుని వెళ్తాను అని చెప్పినప్పుడు ఆయన ఓకే చెప్పాడు. నేను ఇంటి దగ్గర అడిగి చెప్తాను ప్రభువా, లేకపోతే నా తల్లిదండ్రులను అడుగుతాను మరి అని ఏమాత్రం కూడా జాప్యం చేయగలరు. దేవుడు అడిగిన వెంటనే ఆయన విధేయత చూపించి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడు. అయితే చూడండి, కానీ అతను దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు తనను ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసి తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళాడు. అతను తన బంధువులను, స్నేహితులను విడిచిపెట్టి శారాను తన బంధువైన లోతును తోడుకొని వాగ్దాన దేశానికి ప్రయాణం చేశాడు. తాను శారా సంతానము పొందలేనంత వృద్ధులైనందున తాను ఎలా గొప్ప జనం అవుతారని అబ్రహాము ఆలోచించాడు. ఆ విధంగా తీసుకుపోయాడు. వారు మరి భార్యాభర్తలుగా ఉన్నారు, పిల్లలు లేదు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలు లేదు. అయితే దేవుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనమును గొప్ప చేస్తాను అని చెప్పాడా లేదా? దేవుడు చెప్పిన మాట ఎప్పుడైనా తప్పుతాడా? మనుషులు తప్పిపోతారు. మనుషులు కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని ఒడిదుడుకులను బట్టి మనం తప్పిపోతుంటాం. కానీ దేవుడు ఆయన అంటాడు, మాట ఇచ్చి నెరవేర్చకపోవడానికి నేను మనుష్యుడను కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చింది. మరి పిల్లలే లేరు మాకు, మా సంతానం ఎట్లా ఉత్పత్తి అవుతుంది, ఎట్లా దీవించబడుతుంది, ఎట్లా అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించాడు. దాన్ని ఎప్పుడిచ్చాడు దేవుడు? ఎప్పుడిచ్చాడు? వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. నిజంగా వీళ్ళు విశ్వాసం ఉంచుతారా లేదా, నా మాట మీద నమ్మకం ఉంచుతారా లేదా? చూడండి, మనము ప్రార్థన చేస్తున్నాం, వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వర్షం కొరకు ప్రార్థన చేస్తుంటే మన ఆశ ఏంటి?
వర్షం కురవాలి అని ఆశ కదా. ఒకరోజు ఇలాగే చిన్న మరి చర్చిలో ప్రేయర్ జరుగుతుంది, వర్షం కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒక చిన్న ఆమె గొడుగు పట్టుకొని వచ్చిందండి. గొడుగు పట్టుకొని వస్తే అందరూ ఏంటి గొడుగు పట్టుకొచ్చామంటే, మనం పోయేటప్పుడు వర్షం పడుతుంది కదా, మనం దేనికోసం వచ్చాం? వర్షం కోసం ప్రార్థన చేయడానికి వచ్చాం. మనం పోయేటప్పుడు వర్షం పడుతుంది కదా, అందుకు తడవకుండా వెళ్ళడానికి గొడుగు తెచ్చుకున్నాను. పిచ్చిదానా, ఏమన్నా వీళ్ళంతా పిచ్చిదానా, వర్షం పడుతుందా అలా. కానీ ప్రార్థన చేసి ఆవేదన వెంటనే ఏం పడింది? వర్షం పడింది. ఈ పాప తడవకుండా గొడుగు పెట్టుకుని పోయింది. మిగతా వారంతా ఏం చేశారు? తడిచిపోయారు. చూసారా? అంటే ఆ పాప యొక్క విశ్వాసం ఏంటి? నేను ప్రార్థన చేశాను వర్షం కొరకు, నా దేవుడు తప్పకుండా వర్షాన్ని కురిపిస్తాడు. ఇది నమ్మకం. అలాగే అబ్రహాము కూడా 90 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి వీళ్ళు విశ్వాసం ఉంచుతారా, నమ్మకం ఉంచుతారా అని దేవుడు పరీక్షించాడు. ఈరోజు సాయంత్రం ముగించేలోపు ఎప్పుడు అడిగినా కానీ ఎవరైతే చెప్తారో వారికి మంచి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు నేర్పిస్తాను. మళ్ళీ ఈ సెషన్ ముగించి లంచ్కి వెళ్ళే ముందు ఒకసారి నేర్పిస్తాను. శ్రద్ధగా ఎవరైతే నేర్చుకుంటారో వారు ధన్యులు అని దేవుడు దీవిస్తాడు. చెప్పండి, నేను చెప్తాను, చదువుతాను. ఆ తర్వాత మళ్ళీ నాతో కలిసి చెప్పండి, ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మీరు మీ మనసులో దాని గురించి ధ్యానం చేసుకోండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. బైబిల్లో పేజీ నెంబర్తో సహా గుర్తుపెట్టుకోండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడే ఉపయోగం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నాతో పాటు కలిసి చెప్తారా? నాతో పాటు కలిసి చెప్పండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నది. యోహాను మొదటి పత్రిక చెప్పండి 5వ అధ్యాయం 14వ వచనం. అర్థమైందా? ఇది ఏముంది? ఆయన చిత్తానుసారం అంటే దేవునికి ఇష్టానికి అనుగుణంగా మనకు కావాల్సింది ఏది మనం దేవుడిని అడిగినా దాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. ఆలకించడం అంటే శ్రద్ధగా వినడం. మనం చక్కగా ఆయన మాట విన్నప్పుడు, ఆయన కోరుకున్నట్లుగా మనం ప్రవర్తించినప్పుడు, నడిచినప్పుడు, నేర్చుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, తల్లిదండ్రుల మాట విన్నప్పుడు, దైవ సేవకుల మాట విన్నప్పుడు, సంఘ కార్యక్రమాలకి క్రమంగా వచ్చి మనం నేర్చుకున్నప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో మనకి ఏది అవసరమో మనం అడుగుతామో దానిని యేసయ్య తప్పకుండా వింటాడు. వీళ్ళు ఏం చేస్తారు? మనకు కావాల్సినప్పుడు దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో అందరూ లేచి నిలబడతారా? మీకు యాక్షన్స్ అని నేర్పించాల్సింది కానీ సమయం తక్కువగా ఉంది. ఆఫ్టర్ లంచ్ మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు మీరు మీ స్టూడెంట్స్ లీడ్ చేయండి. 12:50కి మళ్ళా సాంగ్ పాడుతున్నప్పుడు అందరూ ఇక్కడికి గ్యాదర్ అవ్వండి.
చదివి చెప్తారు, ఇవేమి ఆలోచించుకొని చెప్తారు. ఏమైనా ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ అధ్యాయం ఏముంది? ఫస్ట్ పుస్తకం కింద ఏముంది? ఫస్ట్ ఈ ఆకాశాన్ని ఎట్లా పేరు వచ్చి దేవుడు నోటి చేత ఏమైతే పలుకుతాడో అవే కలిగినవి అనేసి ఇదే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సరేనా? ఆది కాండము అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ప్రారంభం. దేవుడు ఫస్ట్ అవే ఏర్పరిచాడు, అవే మాట పలకగా నన్ను కలిగినది కాబట్టి ఆది కాండనే ప్రారంభం అనే పేరు పెట్టారనమాట. ఇదే మూలం అంటే స్టార్ట్ చేయడం. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేయడం అంటే మనము చేయకూడదు. అబ్రహాము ఎలా విశ్వాసం కలిగి తన కుటుంబాన్ని కనుక్కున్నాడో అలాగే మన జీవితాలను దేవుళ్ళు మనము ఎల్లప్పుడూ కూడా ప్రతిదినము కూడా కలుగుతూనే ఉండాలి. ముళ్ళబాట కదా, ముళ్ళబాట అంటే మనం క్రైస్తవులకు అనగానే అది ప్రామాణిక చూసినట్టు క్రమంగా లేకపోతే అది అక్రమం. అందుకే మనం అక్రమంలో నడవకుండా అక్రమం చేయవాళ్ళ మీరు నాకు తెలియకపోతే దేవుడు ఎలా మనకి అంటారో అలాగా మనకి లోకంలో ఉన్నప్పుడు అక్రమంగా జీవించకుండా నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా, విశ్వాసంగా ప్రతిరోజు దేవుని బట్టి అలాగే అప్పుడు దేవుడు మన ప్రతిదీ కూడా మనల్ని కలిస్తే అలాగా విశ్వాసం కలిగి దేవుడు ఎనర్జీ ఇప్పుడు మన మీరు ఎలక్ట్రిక్ టాస్ తీసుకున్నాను అనుకోండి, అవి మూవ్ అవడానికి ఏం చేస్తాం? వేరింగ్ ఏం పెడతాం? ఛార్జింగ్ పెడతాం, లేదంటే బ్యాటరీస్ ఏదో ఒకటి ఎనర్జీ పెడతాం. కానీ మనం నడవడానికి ఏం కావాలి? మనం ప్రాణం కావాలి. వేరింగ్ క్లాప్స్ కొట్టండి, వేరింగ్ ప్రాణం కావాలి. ఆ ప్రాణాన్ని ఎక్కడ నుండి తెచ్చేది? పెద్దగా మళ్ళీ క్లాప్స్ కొట్టాలి. మన ప్రాణం మనకి ప్రాణం కూడా మా ఆయన ప్రాణాన్ని మనకి ఎట్లా తన నోటితో మనకు జీవవాయు పోదగా మనిషి జీవించు అవునా? అంత ప్రేమగా దేవుడు నోటితో మనిషి కలుగుగా అతని కలుగుతాము ఏర్పడతాము. అవునా? ఈ భూమి మీద ఉన్న వేరు కళ్ళు కూడా మనకి చూడండి. కానీ అలాంటి దేవుడు మనల్ని ఏం చేశాడు? మన కోసం ఆయన ఎంత పని చేశాడు? ఆ మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టి ఒక షేప్ రావడం కోసం వర్షాన్ని కురిపించాడు. ఆ మట్టితో చేసినటువంటి ఆ బొమ్మ కలగడానికి ఆయన తన జీవాన్ని అవును కదా. మరి అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహాము తీసుకొని నీ కుటుంబాన్ని, రెండోది నీ ఊరిని, మూడోది నీ బంధువుల్ని విడిచిపెట్టి నీ దేశాన్ని విడిచిపెట్టి నేను నీకు ఒక కొత్త దేశాన్ని
ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి ఏమంటే బంధువులు అందరూ విడిచిపెట్టేసాడు. తన అన్న కొడుకు తమ్ముడు కొడుకు తీసుకున్నాడు, తన భార్య, తన తండ్రి, కొన్ని పశువులు. ఆ పశువులను కొంతమంది పని వీళ్ళని తీసుకొని బయలుదేరి వచ్చేసారు. ఎంతసేపు మనం మాట్లాడుకున్నాము, దేని గురించి మాట్లాడుకున్నాము, దానికోసం మనం ప్రార్థన చేసుకున్నాం. ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు, మౌనం చేస్తారు, ఆశీర్వదిస్తారు. అట్లా 100 సంవత్సరాల వయసులో బాబునిచ్చి మళ్ళీ ఈసారి యాకోబు పిల్లలు వాళ్ళతో యాకోబుకి 12 మంది సంతానం ఇచ్చి ఆ 12 మందిలో యోధా అనే ఆ గోత్రంలో నుండి యేసు ప్రభు దేవుడి లోకంలో కుమారుడు మనిషి వచ్చాడు. ఆ యేసు ప్రభుని నమ్ముకుని మనందరూ కూడా ఏం చేస్తున్నాం? రక్షించబడతా ఉంటాం. ఏంటి ఇక్కడ జరిగిందా? ఆ పరిణామం యేసు ప్రభు దేవుడి మనుషులు ఆ యేసు ప్రభు శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు. ఆ శక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో చిన్నపిల్లలు బాగా చెప్తున్నారు. పెద్ద పిల్లలు మేము పెద్దవాళ్ళం కన్నా ఒక ప్రమోషన్ వచ్చిందని ఇప్పుడు పెద్ద పిల్లలు చెప్తారు. ఓకే, చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలు చెప్తారు.
పెద్దోళ్ళు కదా, వాళ్ళకంటే పెద్దగా వాళ్ళు చేసినట్టు బాగా చేసి యాక్ట్ చేసి చెప్పాలి. ఓకేనా? ఆల్రెడీ మీకు అలవాటు చేయాలా? ఆల్రెడీ సరే ప్లే చేస్తారు చూడండి. కొంచెం సౌండ్ రండి. ప్రొజెక్టరే కదా. వాటిని